హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కోడి కాళ్ళు 65 ఎలా చేయాలో చూద్దాం. ముందుగా శుభ్రంగా కడుక్కొని కోడి కాళ్ళని ఉడకబెట్టుకోవాలండి. చూడండి, ఆ విధంగా ఉడకబెట్టుకోవాలి. ఉడికిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని అవి చల్లారనివ్వాలండి. అవి చల్లారిన తరువాత ఆ విధంగా తొక్క తీసుకోవాలి. ఇంకా వేడిగా ఉన్నాయి. చల్లారిన తర్వాత ఆ స్కిన్ అంతా తీసుకోవాలి. చూడండి, ఇవి కూడా ఒకసారి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటి చల్లారిన తర్వాత తొక్కలు శుభ్రంగా నీట్గా తీసుకోవాలండి. ఒక ప్లేట్లో తీసుకోవాలి. తొక్కలు తీసి అన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇందులోకి మనకు కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత బియ్యం పిండి, ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకున్నాండి. కార్న్ పౌడరు 2 స్పూన్లు కార్న్ పౌడర్, ఒక చిటికెడు పసుపు, కారం 1 స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, చికెన్ మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నిమ్మకాయ బద్ద. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోనండి. చూడండి, విధంగా బాగా అన్నీ పట్టాలి. కలుపుకోండి. నేను ఎప్పుడు ఫస్ట్ టైం ట్రై చేశాను ఫ్రెండ్స్, కానీ చాలా టేస్ట్గా వచ్చింది. కొంచెం వాటర్ ఎక్కువ వేయకూడదండి. కొంచెం లైట్గా వాటర్ వేసుకొని అదంతా పట్టేలా కాళ్ళకి బాగా కలుపుకోండి. ఈ విధంగా చూడండి, కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ విధంగా చూడండి, ఇదంతా పట్టింది కాళ్ళకి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి ఒక్కొక్కటి వేసుకోండి కాళ్ళు. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. బాగా వేగనివ్వాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్. ఇవన్నీ ఈ విధంగా ఇంకా బాగా గోల్డెన్ షేడ్ రావాలి. చూసారా, ఒకవైపు వేగిని ఇంకోవైపు కూడా తిప్పుకోండి. బాగా వేగితేనే దీని టేస్ట్ మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చూడండి వేగిపోయి అంతే అయిపోయినాయి డీప్ ఫ్రై. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతే, వేడివేడిగా కోడి కాళ్ళు డీప్ ఫ్రై రెడీ.